హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. మీరంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి చట్నీ చేస్తున్నానండి. చట్నీ చేస్తే దానిలో ఆశ్చర్యం ఏముందక్క, అది కూడా వీడియో తీసి పెట్టాలా, మేము చేసుకోవట్లేదా అంటారేమో. అది కాదండి, ఇదిగోండి చూస్తున్నారా? ఇది చూసి ఏం ఏం చట్నీ అనుకుంటున్నారో కామెంట్ చేయండి. నాకు తెలిసి మీ అందరూ అయితే పొట్లకాయ అక్క, పొట్లకాయ పచ్చడి చేస్తున్నావా అని అంటారు. అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టేనండి. కాదండి, ఇది వచ్చేసి రాజస్థాన్ వాళ్ళ తర్కాకిడి అంటారనమాట. మామూలుగా దోసకాయ ఉంటది కదా, సో దోసకాయనైతేనేమో తర్కాకిడి అంటారు, మామూలు కాకిడి అంటారు, దీన్ని వచ్చేసి తర్కాకిడి అంటారనమాట. నేను ఫస్ట్ లో చూసి ఇది వీడియో కూడా పెట్టాను చూడండి, నిన్న మొన్న వీడియో కూడా అప్లోడ్ చేశాను, అది ఎలా ఉంటుంది ఆ కాయ అనేది. ఇంకొక విషయం ఏంటంటే, నేను ఫస్ట్ లో చూసి పోనీలే పొట్లకాయలు దొరుకుతున్నాయిలే అనుకున్నాను, పిచ్చుక పొట్లకాయలేమో అనుకున్నా. కానీ అయితే అది కాదండి. అది కట్ చేసి చూసిన తర్వాత నాకైతే తెలిసింది, సేమ్ టు సేమ్ మన పచ్చి దోసకాయలు ఉంటాయి కదా చిన్నవి, సో వాటిలాగా ఉన్నాయి అనమాట ఇత్తనాలు అయితే లోపల. అవి ఇవేంటంటే కర్రీ చేసుకోవచ్చు, లేదా చట్నీ చేసుకోవచ్చు, లేదంటే ఉట్టి కూరగాయలు కూడా తినవచ్చు అనమాట. చాలా బాగుంటాయి, ఉట్టిగా పచ్చిగా తిన్నా కూడా బాగుంటాయి. మా అమ్మాయి వాళ్ళు మేమైతే అప్పుడప్పుడు కొన్ని పచ్చిగా తినేస్తాము. ఇదైతే పచ్చడి అయితే ఇంకా టేస్ట్ అంటే సూపర్ ఉంటుందండి, చాలా బాగుంటది. ఇంతకీ అసలు ఈ మన స్టేట్ లో దొరుకుతాయా లేదా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఎప్పుడు చూడలేదు. మాదైతే ఆంధ్ర, తెలంగాణలో కూడా ఉన్నాను, కాకపోతే నేనైతే ఎప్పుడు చూడలేదన్నమాట. వీక్లీ వన్స్ మార్కెట్కి వెళ్ళే వాళ్ళం తెలంగాణలో కూడా, కానీ నాకైతే ఎప్పుడు చూడలేదు, తగలలేదు కూడా ఇవి మార్కెట్లో. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. నేను ఇంకొక వీడియోలో కూడా వాటి షేప్ ఎలా ఉంటుంది, ఆ కాయ ఎలా ఉంటుంది అనేది చూపించాను, ఆ కూరగాయలు. తప్పకుండా మీకు తెలిస్తే కనుక నాకు కామెంట్ అయితే పెట్టండి. పచ్చడి అంటే చాలా బాగుంటుందండి. నాకు ఫస్ట్ టైం చేశాను, పచ్చడి చాలా బాగా నచ్చింది. మా అత్తయ్య వాళ్ళు కూడా చేస్తారు, కర్రీ చేస్తారు, పచ్చడి చేస్తారు. నాకు కర్రీ కంటే కూడా పచ్చడి బాగా నచ్చింది అనమాట. ఏం లేదు, మనం పచ్చిమిరపకాయలు ఆయిల్లో వేపుకుంటాం కదా, వేపేసిన తర్వాత డైరెక్ట్ పచ్చి ముక్కలు వేసేసి పచ్చడి అయితే నూరేసి తాలింపు పెట్టండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. అసలు తాలింపు పెట్టండి అని చెప్తున్నాం కానీ మనకల్లి దొరుకుతాయో లేదో కూడా నాకు తెలియదు. దొరికితే మీరు కామెంట్ చేయండి తప్పకుండా నాకు, ఓకేనా? వాటిని ఏమంటారు అనేది. వీళ్ళైతే మాత్రం తర్కాకిడి అని అంటున్నారు. కాకిడి అంటే వీళ్ళ భాషలో వచ్చేసి దోసకాయ, మామూలు దోసకాయనేమో కాకిడి అంటారు. ఇంకా దీన్ని వచ్చేసేమో తర్కాకిడి అంట. పొట్లకాయలానే ఉంటది, సేమ్ టు సేమ్ షేప్ మొత్తం అట్లానే ఉంటది. చిన్నగా ఉంటాయి అయితే, పెద్దగా పొట్లకాయ అంటే పెద్దగా ఉంటది కదా, సో అంత పొడవు కాకుండా మన పిచ్చుక పొట్లకాయ అట్లా ఉంటది, సేమ్ అట్లా ఉంటది అనమాట. సో పచ్చడి అయితే చేసేసాను, చిన్నులపాయలు ముందే వేసేసాను, ఇంకా పెద్దలపాయలు వేస్తున్నాను. పెద్దలపాయలు ఎక్కువగా నలగకూడదండి, చిన్నగా కొంచెం అక్కడక్కడ ముక్కలు తగులుతుంటేనే తినడానికి అయితే టేస్ట్ బాగుంటది. సో నేనైతే అట్లానే చేస్తాను. కొంతమంది ఏంటంటే ముక్కలు కట్ చేసి తర్వాత కలుపుకుంటారనమాట. పచ్చడి అంతా అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు దానిలో మిక్స్ చేస్తారు, రోట్లో వేయరు. కానీ ఇలా చేయటం వల్ల ఏంటంటే రోట్లో నలిగి వాటిలో ఉన్న రసం అంతా కరిగిపోయింది అనమాట. సో పచ్చడికి అయితే అబ్జర్వ్ అయిపోయి టేస్ట్ వచ్చింది చట్నీ అయితే. అందుకని నేనైతే ముక్కలుగా కోసేయకుండా ఇట్లా చట్నీ కుండీలోనే వేసేసి దంచేస్తాను అనమాట, రోట్లోనే. ఇంకా ఇంకేంటి ఫ్రెండ్స్, మరి దొరుకుతాయో లేదో కూడా నాకు కామెంట్ అయితే చేయండి. ఇదిగోండి పచ్చడి అయితే మొత్తానికి చేసేసాను. టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మరి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.